ఇకపోతే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఏదైతే కల్తీ నెయ్యి అన్ని కల్తీ మద్యం కల్తీ నెయ్యి ఏది చెప్పండి వాడు ఆంధ్రప్రదేశ్ వైకాపా ప్రభుత్వం మనం ఒకసారి ప్రస్తావిస్తే కల్తీ ప్రభుత్వం అనొచ్చేమో బహుశా. సో అట్లాగా ప్రతీది కూడా అక్కడ కల్తీ అయింది. ఇక్కడ సిట్ నివేదిక ఏదైతే వచ్చిందో ఆ సిట్ నివేదిక సంబంధించి ప్రధానంగా ఉండే వాళ్ళని ఎవరైతే పాత్రధారులు ఉన్నారో పాత్రధారులందరినీ కూడా మెన్షన్ చేశారు. సూత్రధారులు జనరల్గా మనం సినిమాలో కూడా చూస్తుంటాం. న్యాయం చట్టం సంబంధించి వస్తే నేరం చేసేవాడు కన్నా నేరంను ప్రేరేపించేవాడు, నేరం కోసం సుఫారీ ఇచ్చిన వాడే పెద్ద నేరస్తుడు అన్నట్టుగా మనం చూస్తుంటాం. చట్టాలు న్యాయాలు అలాగే ఉన్నాయని ఇక్కడ కూడా ఒకసారి చూడండి. నేరస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలిసినా కూడా చూసి చూడనట్టు అనుకున్నారో తప్పని ప్రశ్నించిపోవడమే తప్పు అనుకున్నప్పుడు వాళ్ళ హయాంలో వాళ్ళకి తెలిసే జరుగుతున్నా వీళ్ళు చూసి చూడనట్టు ఊరుకున్న వాళ్ళు వీళ్ళు నేరస్తులు కాదా అవునా ఇదొక్కసారి చూస్తే సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి, సింఘాల్ కల్తీ పాపం వీరిదే. ఒక్కసారి చూద్దాం వాళ్ళు ముగ్గురు. ఇగో సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి, సింఘాల్. సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి, సింఘాల్. ఇది ఇంతకుముందు మనం చాలా సందర్భాలు మాట్లాడుకున్నాం. టీటీడీ చైర్మన్గా సుబ్బారెడ్డి గారు ఉన్నారు. ఈ ధర్మారెడ్డిని అధర్మారెడ్డి గారు పిలుస్తున్నారు. ఎక్కడో ఢిల్లీలో ఉన్న వాళ్ళ వ్యక్తిని డెప్యుటేషన్ మీద వైకా ప్రభుత్వం తీసుకొచ్చింది. ఆయన వచ్చిన తర్వాత చాలా మార్పులు జరిగిపోయాయి. తిరుపతిలో వసతులు అన్నీ క్షీణించిపోయాయి. వాటర్ బాటిల్ కూడా గాజు బాటిల్లో పెట్టి 20 రూపాయలకి 30 రూపాయలకు అమ్మాల్సిన గాజు బాటిల్ని 60 రూపాయలకు అమ్మడం. సగానికి అంటే 30 రూపాయలకి పెడితే 60 బాటిల్ తిరిగిస్తే 30 రూపాయలు తిరిగిస్తారంట. లేదంటే మళ్ళీ ఒక దగ్గర బాటిల్ ఇంకో దగ్గర ఇవ్వకూడదు, వాడి దగ్గరే ఇవ్వాలంట. చూడండి ఎంత దారుణం కదా. అంటే చాలా ఉన్నాయిలేండి. ఒక్కసారి చూడండి. వారు మా దృష్టిలో నేరస్తుడే. వారికి 2022లోనే కల్తీ నెయ్యి గురించి తెలుసు. తెదేపా ప్రభుత్వం తెచ్చిన కఠిన నిబంధనల్ని ధర్మారెడ్డి నీరుగార్చారు. ఆ మహానుభి అందుకే అనుకున్నాం అధర్మారెడ్డి అని కూడా చాలా సందర్భాల్లో కొంతమంది తిరుపతిలో అధర్మం అని చెప్పి ధర్మం దగ్గర కొటేషన్స్ పెట్టారు. అధర్మం ధర్మారెడ్డి కీలక పాత్ర అన్నట్టుగా. అలాగే దీని వెనుక నేరపూరిత కుట్ర అంటే ఏదో డబ్బులు 4 వెనకేసుకుందామనే ఉద్దేశం కాదు, నేరపూరితమైన కుట్ర ఇది, కావాలనే చేశారు. తరువాత బాధ్యుల అభిప్రాయం తెలుసుకునేందుకు ప్రత్యేక కమిటీ. మళ్ళీ చూడండి, ప్రతి ఒక్కరు కూడా నిలువు పెట్టేసి జై శ్రీమన్నారాయణ అనేస్తూ ఆహా ఏమిటా భక్తి. నిజంగా ఒక విప్రనారాయణ, ఒక భక్త ప్రహ్లాద, ఆ చక్రధారి లాంటి సినిమాల్లో నాగేశ్వరరావు గారు చేసిన పెర్ఫార్మెన్స్ కూడా పనికిరాదేమో వీళ్ళ ముందు. బాధ్యతుల అభిప్రాయం తెలుసుకునేందుకు ప్రత్యేక కమిటీ, వాటికి అనుగుణంగా తదుపరి చర్యలు. మంత్రులు పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, పార్థసారథి, సత్యకుమార్ వెల్లడి. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో మంత్రులు, అధికారులు ఈ విధంగా. అంటే ఏంటి సార్, దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్దాం, తల్ల పట్టుకునేంత పిచ్చెక్కేస్తుంది. ఏంటి ఇంత వెచ్చలవిడతాను, ఏంటి ఇంత భయం లేకపోవడం, అసలు పాప భీతి అనేది లేదా మీకంటూ కుటుంబాలు ఉండవా? ఇలాంటివి చేస్తే ఎంత ఇబ్బంది పడతారు మీరు భవిష్యత్తులో, మీరు కాకపోతే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ఇబ్బంది పడతారని మీకు ఆలోచన లేదా అంటే ఇక్కడ చూడండి. వైకాపాయంలో తిరుమల శ్రీవారి లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి సరఫరా వ్యవహారంలో తీతీదే అప్పటి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, ఏఈఓ ధర్మారెడ్డి. ఏఈఓ ఈయన స్పెషల్గా తీసుకొచ్చారు, మహానుభావుడు అద్భుతమైన ధర్మంతో పరిపాలిస్తాడని. కొనుగోలు కమిటీలోని సభ్యులందరినీ నేరస్తులుగానే ప్రభుత్వం పరిగణిస్తోందని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ వెల్లడించారు. రాజకీయాలకు అతీతంగా దోషుల్ని చట్టం ముందు నిలబెడతామని స్పష్టం చేశారు. ఇది ఎందుకంటే గత కొద్ది రోజులుగా ఎప్పుడైతే సిట్ నివేదిక ఇచ్చేసింది, సుమారుగా 500 పేజీల ఛార్జ్షీట్ రెడీ చేసేసింది, అది నెల్లూరు క్రైమ్ బ్రాంచ్లో ఉంచడం జరిగింది. అంతా బాగానే ఉంది. కానీ ఎంతసేపు కింద స్థాయిలో ఆడెవడో చైర్మన్ గారు పిఏ చిన్నప్పన్న, ఇంకోడెవడో అప్పయ్య ద్వారా, ఏదో రకరకాల నారాయణ, ఏవో పేర్లు ఉన్నాయి, వాళ్ళ పేర్లే ఇన్వాల్వ్ చేసి వాళ్ళే కీలకంగా ఉన్నారని వాళ్ళు ప్రస్తుతానికి రిమాండ్లో పెట్టి నానా హంగామా చేస్తున్నారే. సూత్రధారులను ఏం చేశారు? ఈ సుప్రీంకోర్టు పెట్టిన ఈ సిట్లో అధికారులు వాళ్ళు కూడా లొంగిపోయారా, లేదా వాళ్ళకి పైనుంచి ఏమైనా ప్రెషర్స్ వస్తున్నాయా? ఏంటిది? ఇవన్నీ నిగ్గు తేల్చాల్సిన విషయాలేగా. సో ఒకసారి అది చూద్దాం. ఇకపై అంటే ప్రభుత్వానికి ఉన్న సమాచారం ప్రకారం సిఎఫ్టిఆర్ఐ నివేదికను అప్పటి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. అయినా చర్యలు తీసుకుపోవడాన్ని నేరంగానే చూస్తున్నాం. అయ్యా ఇది కల్తీ నెయ్యే కాదు, దీంట్లో పాలే లేని నెయ్యి,
పాపాల నెయ్యి. మొన్న డిప్యూటీ సీఎం గారు అదే అన్నారు, పాపాల నెయ్యి. ఇది ఖచ్చితంగా ఎంత దారుణమో చూడండి. స్వామివారితో పెట్టుకున్నారు వీళ్ళందరూ కూడా స్వామివారితో. ఒకసారి మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ విషయాలను సిబిఐ సిట్ పరిగణలోకి తీసుకుందా లేదా, వారు నేరస్తులుగా పరిగణిస్తారా లేదా అనేది ఛార్జ్షీట్ చూస్తే కానీ తెలియదు. ఒకవేళ పరిగణించకపోతే వారిని కూడా చేర్చాలని కోరుతాం. దీనిపై అడ్వకేట్ జనరల్ సలహా కూడా తీసుకున్నాం అని వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన బుధవారం మంత్రిమండలి సమావేశం నిర్వహించారు. ఆ సమావేశ వివరాలను మంత్రులు పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, పార్థసారథి, సత్యకుమార్ యాదవ్ విలేకరులకు వివరించారు. అంటే అందరూ ఏంటిది సిట్, పైగా సిబిఐ ఎంక్వైరీ ఒక నేషనల్ స్థాయి సిట్ అయ్యిండి సాక్షుల్ని ఎవరెవరైతే కింద స్థాయి చేశారో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా ఒక దొమ్మి జరిగింది లేదా ఒక దోపిడీ అదే అక్కడ రాస్తారోకు జరుగుతుంది, దాని మీద లాఠీ చార్జ్ చేస్తారు. లాఠీ చార్జ్ చేసినప్పుడు సామాన్యంగా ఉండే కానిస్టేబుల్ వాళ్ళకి సపోర్ట్గా ఒకసారి హోంగార్డులు కూడా డ్యూటీలో విధులు నిర్వహిస్తుంటారు, లేదంటే ప్లాటూన్లు వాళ్ళు వచ్చి ఎవరో కంట్రోల్ చేస్తుంటారు. బట్ వాళ్ళ మీద కేసేసి అసలు వాళ్ళకి లాఠీ చార్జ్ చేయమని ఇచ్చిన అడ్రస్ ఎవడైతే ఉంటాడో ఆఫీసరు, ఒక డిఎస్పీ స్థాయి ఆఫీసరో లేదా ఇన్స్పెక్టర్ ఎస్పీ స్థాయి ఆఫీసరో ఉంటారుగా, వాళ్ళ పేరు చేర్చకపోవడం ఏంటి? అక్కడ జరుగుతున్నప్పుడు కంట్రోల్ చేయడానికి లాఠీ చార్జ్ చేస్తే ఇద్దరు చనిపోయారు అనుకుందాం, ఎవరు అసలు లాఠీ చార్జ్ చేయమన్నారు, ఎవరు ఫైరింగ్ ఆర్డర్స్ ఇచ్చారు అంటే ఆ అధికారి కదా. ఆ అధికారి పేరు పెట్టకపోవడం ఏంటి ఇందులో? కింద స్థాయి ఆ కానిస్టేబుల్ ఈయన సస్పెండ్ చేయండి, అక్కడ ఆ ప్లాటూన్లో సిఆర్పిఎఫ్ఓలో బలగాలు వచ్చారు వాళ్ళని సస్పెండ్ చేయండి. అధికారి ఎవరండి? వాడి పేరు కూడా చేర్చాలి కదా. అంటే ఉదాహరణకు చెప్తున్నాను. సో అలాగ లేకుండా వీళ్ళ పేర్లు ఇవ్వకుండా ఈ పాపం వీళ్ళదైతే కింద స్థాయిలో వాళ్ళు ఏం చేస్తారు? వీళ్ళకి తెలీదా? వీళ్ళకి అందులో ముడుపులు అందలేదా? ఒక్కొక్క నెయ్యి కేజీ మీద 25 రూపాయలండి. కేజీ నెయ్యి మీద 25 రూపాయలు మార్జిన్ అంటే నిజంగా ఏ కిరాణా షాప్ వాడు, ఏ జనరల్ స్టోర్స్ వాడు కూడా ఎంత మార్జిన్ తీసుకోడేమో కేజీ నెయ్యి మీద. స్వామివారి కైంకర్యాలకు ఉపయోగించే అత్యంత పవిత్రంగా భావించే లడ్డూ ప్రసాదాలకి ఈ నెయ్యి, పాలు పదార్థాలే లేని నెయ్యిని ఎంత చక్కగా ఫ్లేవర్స్తో అద్ది చేశారయ్యా. నిజంగా ఆ ఫోరెన్సిక్ నిపుణులు వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్. పనికిమాలిన తెలివితేటలు దీంట్లో ఉపయోగిస్తారా? పాలే లేని నెయ్యిని తయారు చేసి దానికి ఫ్లేవర్స్ అద్ది నెయ్యి ఫ్లేవర్ చేశారా? స్వామి చూస్తూ ఊరుకోడు. ముందు మనం వింటాం.